హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? దానికి మించిన రోగం లేదు. ఎందుకట్లా? అప్పట్లో మంచిగా ఉన్నాయి, ఇప్పుడు మంచిగా లేదు. ఇప్పుడు ఎందుకు మంచి లేదనుకుంటున్నారు? కొజ్జోలు దాపురం అయ్యారు కదా. కొజ్జోలా? కొజ్జోలు ఎవరున్నారు అందులో? ఆడెవడో ఉన్నాడు, వాడు విగ్గు తీస్తాడు ఏడుస్తాడు, విగ్గు తీస్తాడు ఏడుస్తాడు. మనకంటే వాడున్నాడు రాత్రి నుంచి వాని గోల తట్టుకోలేకపోతున్నా. ఎందుకు ఏమైంది? వాని ఏడిపోయిందో వాడేందో అర్థం అవ్వట్లేదు. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చిండో అర్థం అంటే అవ్వట్లేదు. ఆయనకి రెస్పెక్ట్ కావాలి అని అంటున్నాడు కదా, మరి రెస్పెక్ట్ వస్తుందా మరి? వాడు రెస్పెక్ట్ కుంటే అందరికి రెస్పెక్ట్ ఇస్తారు. వాడు రెస్పెక్ట్ గానే లేడు. అంటే ఆయన జుట్టు అట్లా తీసి పక్కన పెడితే మరి రెస్పెక్ట్ ఎట్లా వస్తుంది? వాడు మాట్లాడటంలా కొంచెం తేడా ఒక పాప కూడా ఉందంట కదా, ఏ విధంగా తేడా? ఉన్నది, కానీ వాడు లాంగ్వేజ్ వాని బిహేవియర్ తేడా. మరి నిన్న విష్ణుప్రియ అని కూడా అన్నాడు కదా, నేను జస్ట్ అబ్జర్వ్ చేయడానికి నీతో ఫ్రెండ్షిప్ చేశాను, విష్ణుప్రియ కూడా ఏడ్చింది కదా, సో ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా అది వాళ్ళకి సంబంధించిన విషయం. సో నిన్న నామినేషన్స్ మీరు చూసే ఉంటారు కదా, నామినేషన్స్ లో ఎవరు కరెక్ట్ గా నామినేట్ చేశారు? రీజన్ తెలిసి విష్ణుప్రియ. అయితే ఇక్కడ పృథ్వీరాజ్ కూడా నామినేట్ చేశాడు కదా మన మణికంఠని. సో అప్పుడు ఒకటి అన్నాడు కదా, నువ్వు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావని. నిజంగా సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు అనుకోవచ్చు మణికంఠ? ఆబ్వియస్లీ అంటే ఆ హౌస్ లో నుంచి ఈసారి ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు? హౌస్ లో నుంచి బయటకు వస్తే ఇంకా వాడు ప్రాణాలు తీసుకుంటాడో ఏం చేస్తాడో అది అర్థం కాదు.